సేమ్ లైన్ సార్. అంకుట ట్రీస్ మాకు ఎటికోపాక టాయ్స్కి కావాలి సార్. సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ both they will do it. Both they will do it. అంటే వాట్ వీ హ్యావ్ డన్ సార్, లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ కలెక్టెడ్ ద సీడ్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్. అది మన ఫార్మర్స్ ఫీల్డ్లో ప్లస్ కామన్ ల్యాండ్లో ప్లాంటేషన్ చేసినాం. ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే ప్రైవేట్ ల్యాండ్లో కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి. సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్, అది న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్. ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్, సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్. సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద 1 lakh లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్. సార్ మనం 2 times ఆల్రెడీ లెటర్ రాసాం సార్. దే సెడ్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్, బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ ఎ డిసిషన్. రాసి కూడా మనం 6 months అయింది, 3 months తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం సార్. యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. ఇప్పుడు సీఎం గారు రాస్తారు. సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కన్నా ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది. కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్. కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్. మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ we have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed. Just సార్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 సర్వైవ్ అవుతున్నాయి సార్. బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ త్రూ ఎంజీ నరేగా ఈ 2 ఏటికోపాకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు, అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. అందుకని దాన్ని ఎట్లా చేస్తారు? బ్యాంబూ కూడా సార్ సెర్ప్ ఒక రిక్వెస్ట్ చేశారు సార్. సో దట్ ఈజ్ అది బ్యాంబో సెర్ప్ చేసింది మీకు. దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్. నువ్వు వినాలా? అది చేసింది డాక్రాకు చేసింది అదొకటి. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లుతారు. వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళా నిలిపేసాం. దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం. ఇమీడియట్గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి, దాన్ని చేసి వాళ్ళకందరికీ సప్లై చేద్దాం. సార్ మార్నింగ్ సార్, ఇది ఉంది సార్ బురూట్స్ సొసైటీ రిజిస్టర్డ్ ఉంది, కానీ అది మళ్ళా డీఫంక్ట్ అయిందా, నాట్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. ఇది లాంగ్ బ్యాక్ తీసుకొచ్చాం ఆ ప్రోగ్రామ్. ఐ రిమెంబర్, నేనే అప్పుడు తీసుకొచ్చాం అది. కాబట్టి మళ్ళీ చేతి వృత్తులు కుల వృత్తులు దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది. సొసైటీలో పెట్టి చేసాం. విల్ డూ ఇట్. Sir, we have one issue, sir. I think it's a common issue. So, Panchayat Rajlo, we sanction CC roads and drains, sir. CC roads are executed by Panchayat Raj engineers, sir, and drains will be given by the RWS team, sir. So, but basically CC roads wherever the land is available, manam vesukoni vellipotham, sir. But drains vachinappudu we need to take the levels of it, sir. So once CC road వేసేస్తే సార్, అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ శాంక్షన్ చేసినప్పుడు దట్ చాలాసార్లు డిస్కస్ చేసాం. అది బీ క్లియర్. అన్ని దిక్కల లెవెల్స్ అన్నీ కూడా మీరు తయారు చేసి, అవసరమైతే ప్రైవేట్ పీపుల్ని తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేసేట్టుగా వేయండి ఇయర్ ఆఫ్టర్ అవర్స్. అది కలెక్టర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే సీసీ రోడ్ వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం, బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం, ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం ఎన్ని ఉన్నాయి. ఆ లెవెల్స్ అనేటి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి. డ్రైనేజ్ ఎట్లుంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లోనే ఉంటుంది, అక్కడి నుంచి చేస్తారు. మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం. కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి. రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి. సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్. సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్. ఈ డ్రైన్స్ కూడా ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్లో ఇప్పుడే చెప్తాం సార్. అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి ఇన్బిల్ట్ సిమెంట్ రోడ్ వేసేటప్పుడు క్రాస్గానే ఉంటే. చాలాసార్లు చెప్పాము అది. మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్క్యులర్ కింద ఇచ్చేసేయండి.
It was issued, sir, it is being implemented. You put it on online also GOs. Then real time governance ఏ వాడితే దే విల్ నో టుమారో. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి, జీవోలు కూడా ఉంటాయి దాంట్లో. యూ విల్ ఎక్స్ప్లెయిన్. Sir, Konasima, sir. So one more issue, sir. Sir, here, sir, we don't have any urban bodies, sir. So rural no, now because of యూ క్రియేట్ అర్బన్ బాడీ నౌ. పాడేరు. PESA చట్టం కింద we need to create some kind of amendment, sir. PESA కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది, సార్. పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది? సార్ PESA చట్టం, సార్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ వరకు ఉంది, సార్. సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్, సార్, గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, సార్. విల్ టేక్ ఇట్ అప్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, సార్. అలాంటి ఎంత పాపులేషన్ ఉంది? So we have around 10.5 lakh population, sir. Some 4-5 areas now చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, సార్. ఎస్పెషల్లీ పాడేరు, అరకు. అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ 3కి వస్తాయి? Sir, we have grade 1 లెవెల్లోనే we have, sir, almost 8 పంచాయత్స్ are having grade 1, sir. And around 20 to 30 grade 2 ఉంటుంది, sir. So now a lot of urban indications వచ్చిన వల్ల, the request is, sir, ఈ టౌన్ ప్లానింగ్కి we don't have the expertise, sir. We don't have urban authorities also to guide us. సో రీజన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే, సార్, ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్గా ఉంటుంది. నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైబిలిటీ ఉండేటి మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం, మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దాంట్లోనే మోడల్ పంచాయతీస్ కింద పెట్టండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం, రూ అర్బన్. Sir, Konasima, sir. సార్ ఐడ్ లైక్ టు మొన్న మాట్లాడుకున్న ప్రతి పంచాయత్ గ్రేడింగ్ అన్నారు కదా, మేబీ వుడ్ దట్ బి అప్లైడ్? సరే, సార్. సార్, ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, సార్, డిప్యూటీ సీఎం గారు. అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ మనం మినిమం గ్రేడ్ 1 పంచాయతీ, స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము, సార్. వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో, ఈ గ్రేడ్ 1 ఆర్ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి, అంటే కంట్రీ ప్లానింగ్లో కూడా హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది, సార్. మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ, సార్. ఎన్ని వస్తాయి మీకు మరుగా? సార్, అరౌండ్ 250 వస్తాయి, సార్. ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో కూడా మేక్ ఇట్ గ్రేడ్ 1 పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి. అంటే రూరల్ ఏరియా, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి. దట్ విల్ బి ఫ్యూచర్, సార్. అలా కనుక వస్తే ఈ ఏవైతే ఫ్యూచర్లో అర్బన్ ఏరియాగా మారబోతున్నాయో ఆ పంచాయతీలన్నింటిలోనూ ప్లానింగ్ అనేది ముందే మొదలైపోతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్, సార్. యా, యూ డూ ఇట్.